వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసిన మంచి పనులు ప్రజలకు తెలియకూడదనే టీడీపీ తెగ తాపత్రయపడుతోందన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. అందుకే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు పూనుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చంద్రబాబు నిర్ణయం కారణంగా గత ఏడాది మెడికల్ సీట్లు, పీజీ సీట్లు కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు మల్లాది. మూలంగా దళితులు, బీసీలు, మైనార్టీలు, అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలందరికీ కూడా వైద్య విద్య అందేటటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో కనపట్లేదని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే స్వయంగా పులివెందుల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో 50 సీట్లు మాకు అవసరం లేదు అని చెప్పని ఉత్తరం రాశారు. అలాగే ప్రతి పార్లమెంట్లో మేము తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలు పూర్తయితే వైద్యం అందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది. ఉచిత వైద్యం ఖచ్చితంగా 5 పూర్తి చేసాం, 2 సిద్ధంగా ఉన్నాయి. మిగతావన్నీ కూడా త్వరితగతిన ప్రభుత్వ హయాంలోనే, ప్రభుత్వం ఆధీనంలోనే ప్రభుత్వమే నిర్వహించాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.